everyone, this is Sumita and welcome to Sumita's Kitchen, where cooking is redefined. ఈ రోజు వచ్చేసి ఇండియన్ కాకుండా కొంచెం వెరైటీగా కాంటినెంటల్ డిష్ చేద్దాం అనుకున్నాను. కాంటినెంటల్ డిష్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఏంటి, ఆ లెఫ్ట్ ఓవర్ ఇంగ్రీడియంట్స్తో ఏమి చేయొచ్చు. అండ్ దెర్ ఇస్ సమ్ డిష్ దట్ ఐవ్ క్రియేటెడ్ వైల్ అగో దట్ ఐవ్ ట్రైడ్ ఇట్ అట్ మై హోమ్. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. దాని పేరు వచ్చేసి చీజ్ బర్స్ట్ రైస్. అది ఒక క్రియేటివ్గా ఆలోచించి పెట్టిన పేరు. తెలుగులో ట్రై చేశాను, అస్సలు బాగాలేదు. చీజ్ అంటే పేరు తెలీదు, బర్స్ట్ అంటే పేలిపోవడం బాంబు, రైస్ అంటే అన్నం. దాన్ని ఎట్లా కలపాలో కూడా అర్థం కాలేదు. అందుకని లెట్స్ స్టిక్ టు చీజ్ బర్స్ట్ రైస్ యాజ్ ఆల్వేస్. అండ్ దెన్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగింది, వెరీ ఈజీ. హోప్ యూ లైక్ ఇట్. సో చీజ్ బర్స్ట్ డిష్కి ముందుగా కావాల్సిన పదార్థాలు రైస్, ఎనీ లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకోవచ్చు, ఫ్రెష్ రైస్ తీసుకోవచ్చు. మా ఇంట్లో నేను రెగ్యులర్గా యూస్ చేసేదాన్ని బ్రౌన్ రైస్, సో నేను తీసుకుని బ్రౌన్ రైస్. ఇక్కడ మీరు యూ కెన్ యూస్ ఎనీ రైస్, సోనా మసూరి, బాస్మతి రైస్, హ్యాండ్ పౌండ్ రైస్, ఎనీథింగ్. దాని తర్వాత వెజిటబుల్స్, ఇంట్లో ఉన్న ఎనీ వెజిటబుల్స్ వాడొచ్చండి. నేను ఈరోజు మాత్రం ఐ టుక్ సమ్ పీస్, క్యారెట్స్. పీస్ వచ్చేసి లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఇంట్లో, సో యూస్ చేయండి. క్యారెట్స్, వైటమిన్ ఏ, అగైన్ గుడ్ ఫర్ ఐస్ అండ్ ఆల్సో హ్యాస్ పొటాషియం ఇన్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి బెల్ పెప్పర్స్. ఐ టుక్ రెడ్ అండ్ గ్రీన్. మీరు ఎనీ కలర్స్ తీసుకోవచ్చు, రెడ్, గ్రీన్, ఎల్లో తీసుకోవచ్చు, ఆర్ జస్ట్ ఏ గ్రీన్, మీ ఇష్టము. దాంట్లో కూడా అగైన్ వైటమిన్ ఏ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, వెరీ గుడ్ ఫర్ కిడ్స్. దెన్ బ్రాకలీ, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్. చాలామంది ప్రిఫర్ చేయరు, కాకపోతే ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. అండ్ ఏంటంటే కాలీఫ్లవర్ కన్నా కూడా ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇండియాలో కొత్తగా వచ్చింది సరే, ఇట్ అడాప్ట్స్ వెరీ వెల్ టు ఎనీ డిష్ దట్ యూ యాడ్. ఏ డిష్కి యాడ్ చేస్తే దానికి ఈజీగా అడాప్ట్ అయిపోతుంది. దట్స్ బ్రాకలీ అండ్ హస్ లాట్ ఆఫ్ ఫైబర్, సో యూస్ దట్. అండ్ దెన్ ఐ టుక్ సమ్ ఆనియన్, చాప్డ్ ఆనియన్, అండ్ దెన్ సమ్ గార్లిక్. చిన్న గార్లిక్ ఒక 3-4 క్లవ్స్ తీసుకుంటే సరిపోతుంది, గార్లిక్ క్లవ్స్. బటర్, సాల్ట్, and then cheese, the main ingredient because it's called cheese burst dish. I took some cheese slices. పెద్ద కష్టం ఏం లేదండి, మీరు ఎక్కడ ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయిన ఈ మధ్యన దొరుకుతుంది. I use some famous brand cheese, so that's what it is about, cheese. And then instead of milk you can use cream. మా ఇంట్లో స్కిమ్ మిల్క్ వాడతాను కాబట్టి, ఫ్యాట్ ఫ్రీ కాబట్టి ఐఎమ్ టేకింగ్ హెవీ మిల్క్ అండి ఇది. ఆర్ హెవీ విపింగ్ క్రీమ్, అమూల్ క్రీమ్ దొరుకుతుంది. హెవీ మిల్క్ కొంచెం కావాలి. ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, నాట్ చిల్లీ పౌడర్, ఇట్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇది చేసుకోవడానికి ఇది ఇంట్లో చేసుకోవచ్చండి. నేనైతే మనకి పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు ప్యాకెట్స్ ఇస్తాడు కదా, ఆ ప్యాకెట్స్ దాచిపెట్టి యూజ్ చేస్తాను. లేదంటే ఎండుమిరపకాయలని, రెగ్యులర్ ఎండుమిరపకాయలని గ్రైండర్లో గ్రైండ్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఇదే అండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇది కొంచెం కాంటినెంటల్ డిష్లో వాడేది. తర్వాత పెప్పర్ అంటే మిరియాల పొడి. ఇది కూడా మీకు మిరియాలు ఉంటే దంచి వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పెప్పర్ గ్రైండర్ మిల్ ఉంటే పెప్పర్ పౌడర్. అది కాకుండా కొంచెం ఇటాలియన్ సీజనింగ్ ఎందుకంటే ఇది కాంటినెంట్లో కొంచెం ఇటాలియన్ వెరైటీ చేస్తున్నాను. ఇది కూడా మీకు సపోజ్ మీరు పిజ్జాస్ ఆర్డర్ చేస్తే రెగ్యులర్గా మీకు ఈ ప్యాకెట్స్ ఇస్తాడు, స్టోర్ చేసుకోండి, వేస్ట్ చేయకండి. లేదు అంటే మాత్రం మీకు బయట పాస్తా సీజనింగ్ అని చెప్పి దొరుకుతుంది, విచ్ హ్యాస్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ లైక్ పార్స్లీ, ఆరిగనో అన్నీ కలిపి వచ్చేది ఒక చిన్నది. దిస్ ఇస్ అన్ ఆప్షనల్ అండి, ఇది లేకపోయినా నడిచిపోతుంది. ఇట్ విల్ టేస్ట్ ఈక్వలీ వెల్. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఏంటంటే విల్ జస్ట్ యాడ్ సమ్ ఆలివ్ ఆయిల్ ఆర్ బటర్ అండి. నేను ఏంటంటే 1/2 వేస్తున్నాను. దీంట్లో మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు. కొంచెం ఒక హాట్ ప్యాన్లో కొంచెం వేయండి, జస్ట్ ఫర్ అ సిజిల్ అండ్ ద టేస్ట్. 2 కావాలి ఆబ్వియస్గా. ఓకే, బటర్ ఇప్పుడు మెల్ట్ అయిపోయిందండి. ఈ మెల్ట్ అయిన బటర్లో నెక్స్ట్ వచ్చి గార్లిక్ వేద్దాము, అంటే వెల్లుల్లి రెప్పలు, స్మాల్ చాప్డ్ గార్లిక్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేద్దామండి, స్మాల్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా లైట్గా ట్రాన్స్లూసెంట్ కలర్ అయ్యే వరకు కొంచెం వేయించుకున్నాము. సో ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయండి, సరిపోతుంది ఈ మాత్రము. దీని నెక్స్ట్ వచ్చేసి కొంచెం టఫ్గా అంటే ఫస్ట్ వేసుకోవాల్సింది క్యారెట్స్, ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందుకని క్యారెట్స్ వేసుకుంటున్నాను నేను. వీటిలో అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పట్టే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వేసుకొని దాని తర్వాత అవి గోలినాక అవి ఫ్రై అయ్యాక లైట్గా నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే ఎప్పుడైనా అన్నీ ఈక్వల్గా సేమ్ స్టైల్లో ఉడికిపోతాయి అన్నట్టు. అందుకని ఫస్ట్ క్యారెట్స్ వేస్తున్నాను, బ్రాకలీ వేసేస్తున్నాను. క్యారెట్స్, బీన్స్ ఇవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి మీరు కావాలంటే బీన్స్ని ముందే వాటర్లో కొంచెం ప్రీ కుక్ చేసి కూడా వేసుకోవచ్చు అండి, క్యారెట్స్ అయినా బీన్స్ అయినా. నేను డైరెక్ట్గా ఇట్లానే వేస్తాను.
సో ఇప్పుడు బ్రాకలీ, క్యారెట్స్ అండ్ ఆనియన్స్ 3 చూసినట్టు కనపడుతున్నట్టు ఇక్కడ ఫ్రై అయిపోయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్ పెప్పర్స్ వేసేసుకుందాం. రెడ్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్స్ అండ్ పీస్ అన్నీ కలిపి కూడా వేసేసుకోవచ్చు ఈ టైంలో. సో ఇక్కడ ఫ్రోజన్ పీస్ వేసానండి, అందుకే నేను లాస్ట్లో వేసాను. మీరు పచ్చి బఠానీ వాడేటట్టయితే ముందే వేయండి, ఎందుకంటే దే టేక్ అ లాంగర్ టైం టు కుక్. లేకపోతే పక్కన వాటర్లో క్యారెట్స్, బీన్స్ ఉడకబెట్టినప్పుడే పచ్చి బఠానీ ఉడకబెట్టి వేసేయండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి ఫ్రోజన్ పీస్ విషయంలో. చాలామంది చెప్తుంటారు ఫ్రోజన్ పదార్థాలు వాడొద్దు అని. అది మీట్స్ విషయంలో కరెక్టే అండి, ఫ్రోజన్ ఎక్కువ వాడొద్దు అని చెప్తారు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఏమైపోతుందంటే, బికాజ్ నేను సైంటిఫిక్గా చదివాను, ఇది చదివిన రీసెర్చ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి చదివి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. నాట్ జస్ట్ లైక్ దాట్. ఫ్రోజన్లో ఏమైపోతుందంటే మీకు ఫ్రెష్ వెజిటబుల్స్ని తీసుకొని డైరెక్ట్గా డీప్ ఫ్రీజ్ చేస్తారు. సో దానివల్ల మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ వెజిటబుల్లో అట్లానే మిగిలిపోతుంది. మీ ఫ్రీజర్స్ మంచిగా ఉంటే 6 months వరకు గ్యారంటీడ్ ఫ్రెష్నెస్. లేకపోతే కూడా ఎనీ ప్రోడక్ట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, చూసుకోండి. అదే మనం రెగ్యులర్ తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు కలర్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యన లేటెస్ట్ బఠానీలలో కలర్ వేస్తున్నారు, మీరు వాటర్లో బాయిల్ చేస్తే తెలిసిపోతుంది. సో అట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉండవు, అందుకని ఫ్రోజన్ వాడతాను. నేను ఫ్రోజన్ వాడతాను, మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడన్నా ఒకసారి. సో హియర్ వి గో అండి, మనము సాటే చేసుకుందాం అనుకున్న వెజిటబుల్స్ అన్ని pretty much ఆల్మోస్ట్ కుక్డ్ అండి. ఈ టైంలో ఏం చేస్తామంటే నెక్స్ట్ మనము దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ అనుకున్నాం కదా ఆల్రెడీ, స్పైస్ మీ ఇష్టం తగినంత వేసుకోండి. దాని తర్వాత ఇటాలియన్ సీజనింగ్ కూడా తగినంత, 1 teaspoon షుడ్ బి ఫైన్. తర్వాత పెప్పర్ పౌడర్ అనుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ అండి. తగినంత ఉప్పు తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకండి ఎందుకంటే చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో రైస్కి తగినంత వేసేస్తే సరిపోతుంది. ఒక 2 minutes మళ్ళీ సాటే చేయండి. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు మీకు మధ్య మధ్యలో ఆయిల్ తక్కువ వేయడం వల్ల లేకపోతే బటర్ తక్కువ వేయడం వల్ల ప్యాన్కి అడుగంటవచ్చు, ఆర్ లేకపోతే నాన్ స్టిక్ ప్యాన్ లేదనుకోండి, అప్పుడప్పుడు మీరు కొన్ని మధ్యలో వాటర్ వేసుకోవచ్చు, దాంట్లో ఏం నష్టం లేదు. వాటర్ విల్ ఎవాపరేట్, బట్ అట్లీస్ట్ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మాడకుండా ఉంటుంది. దీని నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా ఇప్పుడు రైస్ వేసుకుందామండి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వాడుతున్నాను, మీరు ఎనీ రైస్ వాడుకోవచ్చు. కుక్డ్ రైస్ అండి ఇది, కుక్ చేసిన రైస్, లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదన్నా వాడుకోవచ్చు, మీ ఇష్టం. జస్ట్ ఆ ఫ్లేవర్స్ ఏదైతే ఉన్నాయో మనం యాడ్ చేసిన పార్స్లీ అనుకోండి, ఆర్గనో అనుకోండి, లేకపోతే పెప్పర్, సాల్ట్, అవన్నీ పట్టడానికని ఒక 5 minutes సాటే చేస్తే యమ్మీగా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్, pretty much మన లాస్ట్ బట్ 1 ingredient అండి, క్రీమ్. ఇట్స్ అన్ ఆప్షనల్ ఇంగ్రీడియంట్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. couple of tablespoons ఆఫ్ క్రీమ్ వేసానండి ఇక్కడ, నేను మరీ ఎక్కువ వేయలేదు. మీరు హెల్తీ తినేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు, యూ డోంట్ హ్యావ్ టు యూజ్ క్రీమ్, బట్ యూ కెన్ స్టిల్ యూజ్ ద సేమ్ డిష్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ బదులు ఆలివ్ ఆయిల్ వేసుకోండి, అప్పుడు ఇదే డిష్ మీకు ఏమైపోతుందంటే ఫుల్ హెల్తీగా అయిపోతుంది. అండ్ వైట్ రైస్ వాడకండి, నేను యూజ్ చేసిన బ్రౌన్ రైసే వాడండి. దీంట్లో మీకు పవర్ ప్యాక్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఆల్ వెజిటబుల్స్ ఉంటాయి, ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ డిష్లో ఇంకో ట్విస్ట్ చేసుకోవచ్చండి, విత్ లాడ్ ఆఫ్ ప్రోటీన్. మీకు బాగా మజిల్ కోసం అని ఏం చేయొచ్చు అంటే చికెన్ బ్రెస్ట్ వాడుకోవచ్చు. చికెన్ బ్రెస్ట్ని ముందే తీసుకొనేసి కొంచెం సాటే చేసేసి దీంట్లోకి వేసుకోవచ్చు. వెజిటేరియన్స్కి అయితే ద బెస్ట్ ఆప్షన్ వుడ్ బి మీల్ మేకర్. న్యూట్రిల్లా అని చెప్పి సోయా చంక్స్ అంటాం కదా, అవి తీసుకొని బాయిల్ చేసి ముందే పక్కన బాయిల్ చేసుకొని వెజిటబుల్స్ని సాటే చేసే టైంకి వేసేసుకుంటే మీకు ఇనఫ్ ప్రోటీన్ దొరుకుతుందండి. సో ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఈ డిష్ ఆల్మోస్ట్ రెడీ అండి. చీజ్ స్లైసెస్ వేస్తున్నాను నేను. కంపల్సరీ స్టవ్ మాత్రం మీడియంలో పెట్టండి ఆర్ సిమ్లో పెట్టండి, బికాజ్ రైస్ అప్పుడే అయిపోయింది, క్రీమ్ వేసాను, చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంటుంది. యాడ్ చేశాక సిమ్ చేసేసి స్టవ్ ఒక కవర్ పెట్టేస్తాను, మూత పెట్టేసి టైట్ లిడ్ పెట్టేసి స్టవ్ని ఒక 2 minutes వదిలేసి ఆఫ్ చేసేసండి. తర్వాత మూత తెరవకండి, ఇంకొక 2 minutes వరకు లెట్ ఇట్ రెస్ట్. సో ఆల్మోస్ట్ డిష్డ్ అవుట్ అండి. యమ్మీ చీజ్ రైస్ డిష్ రెడీ అయిపోయింది. ఇది ఇలానే కూడా తినొచ్చు, కాకపోతే కొందరు ఉంటారు కదండి ఎవరికైతే కంపల్సరీ గార్నిష్ కావాలో వాళ్ళు మాత్రం దీని మీద చిన్న టచ్ ఆఫ్ ఇటాలియన్ సీజనింగ్ ఇందాక చూపించాను కదా, అది కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి, లేకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఈ రెండింటితోని గార్నిష్ చేసుకొని తినేసేయచ్చు. నేను ఆగే ఓపిక నాకు లేదు, నేను ఇప్పుడు అర్జెంటుగా దీన్ని టేస్ట్ చూడాల్సిందే. సో ప్లీజ్ డోంట్ మైండ్, I have to take this out and taste it because it's yummy, yummy, yummy. I need some vegetables as well. I'm waiting to eat this, Andy. It looks so good, trust me.
ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ బికాస్ దిస్ ఇస్ ఇర్రెసిస్టిబుల్ అండి, నా వల్ల కావట్లేదు, అందుకని తినేస్తున్నాను. మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి. ఒక క్విక్ రీక్యాప్ చెప్పేసానా ఇంత లోపల. క్విక్ రీక్యాప్ వచ్చేసి ఈ యమ్మీ రైస్, చీజ్ రైస్ చేయడానికి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ బటర్ తీసేసుకొని కొంచెం గార్లిక్ వేసుకోండి. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆల్ మిక్స్డ్ వెజిటబుల్స్ వేసేసి యాడ్ సమ్ సాల్ట్, సీజనింగ్స్, సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆల్సో సమ్ ఇటాలియన్ సీజనింగ్. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మీ దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బ్రౌన్ రైస్, ఎనీథింగ్ దట్ యూ వాంట్ యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 5 minutes సాటే చేశాక క్రీమ్ వేసుకోండి. లాస్ట్లో డోంట్ ఫర్గెట్ యాడ్ చీజ్ స్లైసెస్ ఆర్ గ్రేటెడ్ చీజ్. అది చేశాక లిడ్ పెట్టేసి ఒక 2 minutes లెట్ ఇట్ రెస్ట్ అండి టిల్ ద చీజ్ మెల్ట్స్ అండ్ దెన్ ద యమ్మీ చీజ్ రైస్ ఇస్ ఆల్రెడీ యువర్స్. సో ఇదిగోండి యమ్మీ చీజ్ బజ్ రైస్ రెసిపీ డిష్ చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ కామెంట్స్, ఓకే? అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, to comment, to share and subscribe to my video. And also notification bell on చేసుకోండి. అది ఆన్ చేసుకుంటేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. సో కంపల్సరీగా నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ఫాలోయింగ్ మీ, go ahead and follow me on Facebook. My Facebook address would be www.facebook.com/sumitha-kandimalla15 అండి. You can get to find all the links in the description box below. Don't forget to check them out. And also కొత్త రెసిపీతో ఇంకో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. అట్ యువర్ సుమిత. బాయ్ బాయ్.